మీనరాశి మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిగణనలోనికి తీసుకుని గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి పరిశీలించినట్లయితే పంచమంలో రాహువు, షష్టంలో కేతువు, ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత చాలా చాలా బాగుంది. మరి ఈ రెండు గ్రహాల వల్లే మిగతా విషయాలన్నీ కూడా బాగుంటాయా అంటే ఖచ్చితంగా బాగుంటాయి. మనము మలుచుకోవాలి. గురువు గారు పంచమ స్థానంలో ఉండడం అంటే అది మాటలైన విషయం కాదండి. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు మీకు అమలవుతోంది. ఇది పుణ్యప్రదమైనటువంటి విషయంగా తెలియజెప్తున్నారు. అలాగే దైవభక్తి పెరుగుతోంది. పిత్రార్జితాలు చేతికి అందే విధంగా ఉన్నాయి. సంతానం చాలా చాలా బాగున్నారు. మీరు దైవ కార్యాలు చేసినప్పుడు మీకు పుణ్యం రావడమే కాదు, మానసికోల్లాసం కూడా పెరుగుతోంది. ఒక వితరణ అనేది ఒకరికి పంచడంలో, ఆ తృప్తి పడడంలో చాలా బాగా తెలుస్తూ ఉంటుంది. ఏదైనా దానం చేస్తున్నామా, చాలా మనస్సు ఉత్సాహంగా ఉండి దానం చేస్తారు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందా అనేటట్టుగా లేకుండా. దానివల్ల ఆత్మ సంతృప్తి పెరుగుతుంది, మనోబలం కూడా పెరుగుతుంది. లేని వాళ్ళకి ఇద్దాము, కావాల్సి ఉన్న వారికి ఇద్దాము, ఏ వస్తువు ఎవరికి కావాలో చూసుకుని మన దగ్గర ఏది ఉందో చూసుకుని అది ఇద్దాము. ఇలాంటి ఆలోచనలతో మానసిక వికాసం ఇంకా ఇంకా పెరిగి ఎదుటి వాళ్ళు ఆ వస్తువుని తీసుకున్నందువల్ల కలిగిన ఆనందాన్ని వీరు స్వయంగా చూసి చాలా సంతృప్తి పడతారు. ఇలాంటి ఆనందాలు మీకు చాలా కనిపిస్తూ ఉంటాయి.